లేకపోతే వైరాగ్యం కూడా అది కాదు. ఏదో అందరి ద్రాక్ష పుల్ల ఏదో సామెతలు అది కాదు. వాళ్ళ నాన్న త్రిలోకాధిపతి. అదే ఇంద్రుడి సంపదలే తనమైపోయారు. భూలోక సంపదలు తనని వేరే చెప్పక్కలే. సమస్తం చుట్టూ అలా పెట్టుకుని 5 ఏళ్ల పిల్లవాడికి ఎంత చపలత్వం ఉండాలి, అది ఎంత విరాగ్యం. అదే నా పుస్తకంలో రాశాను. ప్రహ్లాదుని అర్థం చేసుకోవడం మనకంటే జ్ఞానం ఉండాలి, సామాన్యంగా అర్థం కాదు. అందువల్ల వాడి మనసు అంత ఖాళీ కాబట్టే పరమాత్మ వాడి నిండేడు. కస్య సుఖం నా కరోతి విరాగ. వైరాగ్యమే మనస్సుకి శాంతి. మనం ఎంతవరకు వెళ్ళగలం ఆలోచన అంతవరకు వెళ్ళడం, అటు పిమ్మట భగవంతుడు భారం ఉంటుంది. ఎందుకంటే మన పరిధిలో లేదు, మనసు మనం ఆలోచన కట్ చేసి పడేయడం. అందువల్ల ఈ విధంగా వైరాగ్యము ఎవరికి శాంతిని ఇవ్వదు అని చెప్పి ఇక్కడ తర్వాత యోగరదోవా భోగరదోవా ఈ విధమైనటువంటి ఒక వైరాగ్య శిఖరాన్ని అధిరోహించి ఎవడైతే బ్రహ్మజ్ఞానం పొంది ఉంటాడో అటువంటి బ్రహ్మజ్ఞానం వాడు ఏ స్థితిలో ఉన్నా సరే వాడి ఆనందం కాస్త ఎక్కడ తరగదు అని ఆ బ్రహ్మజ్ఞానిక స్థితిని రాష్ట్రంలో చెప్పుకున్నాం. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి. 3 సార్లు నందతి అన్నది ఇక్కడ యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎవడి చిత్తమైతే బ్రహ్మమునందు రమిస్తుంటుందో. బ్రహ్మము అంటే జగత్కారణ వస్తువు, ఇది బ్రహ్మము. బృహత్వాత్తు బ్రహ్మణత్వాత్తు బ్రహ్మ. ఏదైతే అన్నిటికన్నా పెద్దదో, ఏదైతే అంతగా వ్యాపించిందో దాని బ్రహ్మము. బ్రహ్మం అంటే జగత్కారణ వస్తువు, కాజ్ ఆఫ్ ద యూనివర్స్ బ్రహ్మం. కనుక ఆ కాజ్ ఆఫ్ ది యూనివర్స్ ఎవరైతే పట్టుకున్నాడు, ప్రధానం పట్టుకున్నాడు కాజ్ ఆఫ్ ది యూనివర్స్. నరసింహస్వామి ఎవడు అంతరాలేని ఉన్నవాడు, వాడే కదా అంతరా ఉన్నాడు కాబట్టి స్తంభంలో చూస్తాడు. అంతరాలు లేనివాడు స్తంభంలో ఎలా వస్తాడు, ఫెయిల్ అవుతాడు. కాబట్టి అంతడా ఉన్నాడని తన అనుభూతితో చెప్పాడు కనుక ఇప్పుడు చాయిస్ ఉంది, ఎక్కడికి వెతుక్కోవచ్చు, ఎక్కడి నుంచి అడగచ్చు, సెలెక్ట్ చేసుకోండి ఆ ప్లేస్ కాదు. కనుక బ్రహ్మం అంటే సర్వగత వస్తువు, అంతగా నిండి ఉన్న వస్తువు. మంచు ముక్క యందు జలము ఎలాగైతే అంతగా నిండి ఉంటుందో, తిరుగుమాట అర్థమవుతున్నాయా? మంచు ముక్క యందు జలము ఎలాగైతే అంతటా, ఇక్కడ ఉంది అక్కడ లేదు, అక్కడ ఉంది ఇక్కడ అనడానికి అవకాశం లేకుండా అంతటా నీరు ఎలాగైతే నిండి ఉంటుందో మంచు ముక్క యందు అంతటా నిండి ఉన్నవాడు. ఆ అంతటా నిండి ఉన్నవాడికి సంబంధించిన జ్ఞానం ఎవరికైతే ఉందో వాడి చిత్తం ఆ బ్రహ్మమునందు రమిస్తుంది, నీళ్లలో చేపల. కనుక ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపం. అదే బ్రహ్మానందం అంటే. బ్రహ్మానందం అంటే అఖండమైన ఆనందం. మన వల్ల విషయానందాలు ఇవన్నీ కూడా పరిమితమైన ఆనందం. కనుక ఎవరికైతే ఆ బ్రహ్మానంద రుచి అందిందో వాడికి ఆనందం కోసం బాహ్యం మీద ఆధారపడవలసిన లేదు. కనుక వాడి దేహం దాని ప్రారంభం బట్టి రమణ మహర్షి గారిలో 50 మంది మీకు కూర్చోవచ్చు, ఎవరు లేకపోయినా ఆయనలో ఆయన ఉండొచ్చు. అంటే చుట్టూ సమూహం ఉన్నారా లేదా, వాడు వరల్డ్లీ థింగ్స్లో ఉన్నాడా లేదు, సింగిల్గా ఉన్నాడా, అసలు వీటితో సంబంధమే లేదు. వాడికి అవిచ్ఛిన్నంగా ఆనందం కొనసాగుతుంటుంది. కారణం ఆ ఆనందం బాహ్యం మీద ఆధారపడి లేదు, తన మీదే ఆధారపడింది. తానే బ్రహ్మము, బ్రహ్మజ్ఞానం పొందినవాడు కనుక తన వల్లే తనకి అనంతమైన ఆనందం అందుతోంది. కనుక యోగరతోవా భోగరతోవా ఇలా కూర్చుని వాడేదో యోగ సాధన చేసినట్టు కనిపించవచ్చు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు కూడా క్రమం తప్పకుండా తెల్లవారు కూడా పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు, కానీ లోకానికి ఆదర్శం నేర్పడం కంచి మహాస్వామి ఆ విధంగా శ్రీచక్రాసనం రోజు చేసేవారు. అలాగే మధుసూదన సరస్వతి ఆయన కృష్ణుడి అష్టోత్తర పూజ చేయకుండా ఏ రోజు లేడు బ్రహ్మజ్ఞానం. చాలా మంది భక్తులు కూడా అడిగారు కూడా, స్వామి మీకెందుకు మీరు ఎదురుగా ఆల్రెడీ కృష్ణ ప్రాప్తి పొందారు, మీకు పూజతో పనే ఉంది కాబట్టి చెప్పండి. నేను పొందిన మాట సత్యమే, కానీ ఒకనాడు నేను చేసిన పూజ పరమాత్మను పొందడానికి, ఇవాళ నేను చేస్తున్న పూజ నన్ను పొందినందుకు పరమాత్మకి కృతజ్ఞత. వాడి కృతజ్ఞత ఆవిష్కరిస్తున్నాను. నన్ను పొందాడు పరమాత్మ, నన్ను తనలో తీసుకున్నాడు కనుక వాడి థ్యాంక్స్ గివింగ్. ఇవాళ పూజ థ్యాంక్స్ గివింగ్. ఆ రోజు ప్లీజ్ అని పరమాత్మ ఒక రిక్వెస్ట్ కనుక నేను పూజ ఆపలేను అని మధుసూదన సరస్వామి కంచి మహాస్వామి. అందువల్ల వాడు యోగంలో ఉండొచ్చు అంటే భగవత్స్వామి. భోగలతో 10 మంది మధ్యలో ఉండొచ్చు. 10 మంది మధ్యలో కూర్చుని పరమానందపడి భోజనం చేయొచ్చు, సుష్టుగా భోజనం చేయొచ్చు భోగలతోవా. ఇంకా సంగరతోవా, ఇంకా 10 మందితో ఉండొచ్చు. సంగ విహీన
ఆ ఒక్కడు ఎలా ఉంటాడు బ్రహ్మజ్ఞాని తనలో అన్నప్పుడు కౌబీన పంచకం అనే స్తోత్రంలో ఆచార్య వర్తిస్తారు. కౌబీన పంచకం అంటే కౌబీనధారి యొక్క మానసిక స్థితి గురించి 5 శ్లోకాలు. దీన్ని యతి పంచకం కూడా అంటారు. వాడప్పుడు వాడితో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, వాడి 10 మంది అక్కర్లేదా? అక్కర్లేదు. వాడి 10 మంది, వాడొప్పుడు కూర్చుంటేట ఒక్కసారి లోపల వేదాంత వాక్యేషు సదారమంతః వేదాంత వాక్యేషు సదారమంతః భిక్షాన్నమాత్రేణ తు సదా తుష్యంతః అశోకవంతః భువనైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కౌపీనధారి పరమ అదృష్టాంతులే లోకంలో. వాడప్పుడు కూర్చుంటే వేదాంత వాక్యేషు సదారమంతః. 10 మంది దగ్గరికి వస్తే వాళ్ళకి వేదాంత వాక్యాలు బోధిస్తుంటాడు వేదాంతం. ఒకడు ఉంటే ఒక్కసారి శాస్త్ర వాక్యాన్ని మనసులోకి రండి అంటాడు. ఒక్కొక్క వాక్యాన్ని ఆ వాక్యాలతో ఆడుకుంటుంటాడు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, భగవద్గీత, భజ గోవిందం, ఏదో స్తోత్రం, ఏదో ఒకటి లోపల ఆ వాక్యాలతో లోపల ఆనందం. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఆ వాక్యాలు, సర్వం కలిగితం బ్రహ్మ, ఆ వాక్యాలు బోడున్నాయి. ఒక్కసారి ఆ బ్రహ్మవాక్య విచారం చేస్తుంది. వేదవాక్య విచారం. వేదాంత వాక్యేషు సదారమంత. ఇంకా మరి ఆయన గారి దేహం ఎలా వెళ్తుంది? భిక్షాన్న మాత్రేణతో సదా తుష్యం. భిక్ష చేయగా వచ్చినటువంటి దానితో సదా తృప్తిగా ఉంటాడు. తుష్యంత అంటే తృప్తిగా ఉంటాడు. మనం పరమాన్నం వండుకున్నా తృప్తిగా లేవు, యథార్థం చెప్తాను. అందులో ఇది తగ్గిందనం, అది లేదనం, ఇదిగో పోవలేదనం, ఏదో దిక్కుమాల కూడా పరమాన్నం తింటాం. కానీ పరమాన్నం తింటుందో మనసు కారంగానే ఉంటుంది. నోటికి తీపి, మనసు నెయ్యి పోవలేదనం, ఏదో కొంచెం ఎక్కువ ఉడికిపోయిందనం, ఏదో కొంచెం ఉడుకు రావాలనో, ఏదో పోవాలి, ఏదో పోలేదు. అది పరమాన్నం దేనికి? తీపి దేనికి? ప్రశాంతంగా ఉండడానికి. అనారన్నాం ప్రశాంతం. అలా కిందసారి ఉండేది బాగుంది, ఇక్కడ బాగోలేదు, ఏదో దిక్కుమాల కూడా. ఎందుకు ఆ పోలిక? కిందసారి వర్షశూరంగా ఉండదు చూసావు బా అంటే ఆ రోజున ఇప్పుడు తిన్నాక వదిలేస్తే మళ్ళీ వదలడం వెళ్ళింది, మళ్ళీ వదలడం వెళ్ళింది. అనిచ్చడమే కానీ కంపేర్ ఇదా సుమా అలా వేసుమా అంటే మనం ప్రెసెంటెన్స్లో ఎప్పుడూ చూస్తున్నాం. అయితే అటు ఈసారి సంక్రాంతికి వెళ్ళి చూసావు మీ అమ్మ ఇంటికి, మీ అమ్మ అంటున్నావు అంటే నువ్వు వేస్తే చెప్పండి, ఆవిడ ఉండిపోతుంది. ఇంత మాట అంటావా? ఏదో ఏదో అంటే ఉన్నదాంతో ఆ క్షణం తృప్తిగా ఉండలేము. ఏదో అటు ఇటు ఉండిపోతుంది. భిక్షాన్న మాత్రేణతో సదా తుష్యం. ఎందుకంటే ఆయన భిక్ష వేసేవాళ్ళు అన్నపూర్ణ కనిపిస్తుంది. అన్నపూర్ణ ఎప్పుడైతే కనిపించిందో ఇందులో ఐటమ్ వేయడం కాదు, అందులో పరమాణమే. ఆవిడ జలదన్నం పెట్టినా పర్వాలేదు. మనం పరమాణం కన్నా జలదన్నంగా కూడా తృప్తి పడగాలని నేను చెప్పలేదు. లేదండి, అవగాహన మార్పు అక్కడ. ఇంకా ఆయన గారి శోకం ఉండదా? అశోకవంత. అసలు శోకమే ఉండదు. ఏమి పోయిందనే, ఏం పోయిందనా, ఏమి రావాలని ఏమీ లేదు, ఏదో పోయిందన్నాక ఏమీ లేదు. తన దగ్గర ఇంకా కౌపీన ఒకటి ఉంది అంతే, అందుకనే ఏమీ లేదు. రమణ మహర్షి గారు అంత భాగ్యవంతులు ఎవరే ప్రపంచం. శోకవంత. శోకం ఎప్పుడు వస్తుంది? కావాలని కూడా రాకపోతే శోకం వస్తుంది, లేదు ఒకటి కాస్తే పోతే శోకం వస్తుంది. పోవడానికే ఉంది, రావడానికే వస్తుంది. ఏం లేదుగా. అశోకవంత భువనైకవంత. అది సంగతి. బ్రహ్మజ్ఞాని కదా, అంతటా నిండున్న వస్తువుతో తాదాత్మ్యం పొందుంటాడు కనుక ఈ ప్రపంచమంతటికి తనొకడే ఉన్నాడు. ప్రపంచం అంటూ ఉండి ప్రపంచంలో తాను ఉండడం కాదు, ప్రపంచమే తానే. సో తనది కాదు అన్న వస్తువు లేదు. విశ్వమంతా తనలో. ఉదాహరణ అర్థం కావాలంటే రాత్రి స్వప్నం. రాత్రి స్వప్నంలో ప్రపంచం ఎక్కడుంది? మనలోనే ఉంది. ఒప్పుకోమా? చల్లాలైతే ప్రపంచం ఎక్కడ చూస్తాం? రామకృష్ణ బీచ్ గారి బీచ్ వచ్చాడు. ఎంత బీచ్ మన కళ్ళలో కనిపించిందా లేదా? ఎక్కడుంది ప్రపంచం అంతా? నిద్ర లేచిన తర్వాత అర్థమైపోయింది, ఓ ఇదంతా కూడా నాలో ఏర్పడడం ధర అంతే. అది ఎంత సత్యమో ఇది మనం చెప్తే పట్టుకోలేం. కానీ ఇది కూడా మనలో నడుస్తున్న కానీ ఇది పట్టుకోవాలంటే జ్ఞానం అంటారు. స్వప్నంలో ఎలాగైతే మన ఎందే ప్రపంచం ఏర్పడి మనం కలవరం సృష్టించిందో అలాగే మెలకు ప్రపంచం కూడా నా ఎందే నడుస్తుంది. కానీ నా ఎందే నడుస్తున్నా నాకన్నా వేరుగా తెలుస్తుంది ఎవరి ప్రపంచం.
అందువల్ల దీని రహస్యం తెలియాలంటే స్వప్నం అర్థం చేసుకోవాలి. కానీ పట్టుకోవడానికి పట్టుకుని అక్కడ స్టాండ్ అవ్వడానికి కొంత పవిత్రత ఉండాలి. చెప్తాను. ఇప్పుడు రాత్రి స్వప్నంలో ఎప్పుడన్నాం లేచాక అన్నాం. స్వప్నంలో రామకృష్ణ బీచ్ 1000 మంది చూసాం కార్యక్రమం. ఇదంతా మరి గాబరా పెట్టింది. ఆ 1000 మందిలో ఒకటిగా ఉన్నాం. ఎక్కడ కల్లా ఉన్నాం చెప్పు. లేచాక ఇదంతా నా యందే ఏర్పడింది అనే జ్ఞానం కలిగిందా? నడుస్తున్న సమయంలో జ్ఞానం లేదు కాబట్టి అక్కడ కలవరం పొందాం, ఆనందం పొందాం, వికారం పొందాం, ఎవరితో నవ్వు పెట్టుకున్నాం, రకరకాల. లేచిన తర్వాత నవ్వుకుంటాం. కారణం ఇదంతా నా యందే ఏర్పడింది. నా యందే నడిచింది, నేనే సృష్టికర్త, నా యందే నడిచింది. అవన్నీ నా యొక్క వివిధ రూపాలు, అవి సత్యం కాదు, ఒక భ్రాంతి. నన్ను కలవరం పెట్టిన నాలోంచి లేచిన ప్రపంచం నన్ను కలవర పెట్టింది అంటామా లేదా? అది ఎంత సత్యమో, స్వప్నం ఏ విధంగా మనలోంచి ఏర్పడి మనం కలవరపెట్టి మాట ఎంత సత్యమో, ఈ మెలకువ ప్రపంచం కూడా మనలోందే ఏర్పడి మనకు కలవరపెడతాం. మనకన్నా వేరుగా తెలుస్తుంది. స్వప్నంలో ఎందుకు కలవరపడ్డాం? నా నుంచే ఏర్పడి నాకన్నా వేరుగా తెలుస్తుంది. అక్కడ వేరుగా తెలిసితే కలవరపెడుతుంది. ఎప్పుడైనా మనలో భాగంగా తెలిస్తే మనం కలవరపెట్టదు. పాము నోట్లో ఉన్న కూరలు పాముకు భయం కాదు, మనం పట్టుకున్న కర్ర దాని భయం. పాము నోట్లో కూరలు మన భయం, కారణం అవి దాని నోట్లో ఉన్నాయి కదా, మనకన్నా వేరుగా తెలుస్తున్నాయి కదా. దాన్ని చూస్తే మన భయం, మనం చూస్తే దాని భయం. కారణం వేరుగా చూసుకుంటాం కదా. కానీ పాము ఎప్పుడైనా సరే మన నోట్లో విషయకూరలు ఉన్నాయి, నాకు ఏమవుతుందని ఎప్పుడైనా హాస్పిటల్కి వెళితే ఇది ఎందుకు వెళ్ళదు? దానిలో భాగం కనుక దానికి ప్రమాదం కాదు. ఎప్పుడు ఉపయోగించాలి అప్పుడు ఉపయోగిస్తుంది, ఎప్పుడు వెనకలాగదు. ఇంతే, మనలో భాగం అనేది మనల్ని గాబరా పెట్టదు. మనకన్నా వేరుగా తెలిసేదే మన భయం. స్వప్నం నా యందే ఏర్పడింది, నాకన్నా వేరుగా తెలుస్తుంది. ఎత్తుకోవాలి. దీని అంతటి దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. ఎల్లుండి అదృష్టవశాత్తు 9వ తారీఖు నుండి ఒక వారం రోజులో 8 రోజుల్లో దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకోబోతున్నాం శివానందాశ్రమంలో. అంతే మొదటి శ్లోకం ఇదే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యథా నిద్రయ యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవాత్మయం. ఇది మాట అంతా అదే. మనలోనే ఏర్పడింది, మనకన్నా వేరుగా ఉన్నట్టు కనిపించింది. అక్కడ వేరుగా లేదు, వేరుగా ఉన్నట్టు కనిపించింది స్వప్నం. కాబట్టి గౌరవిస్తాం. తెల్లారు లేవగానే ఓహో ఎంత నా యందే ఏర్పడింది అని అనుభవం. అలాగే ఈ మెలకువ ప్రపంచం కూడా యథా స్వప్నవత్, ఈ మెలకువ ప్రపంచం కూడా బ్రహ్మమైనటువంటి నా యందు నడుస్తుంది. కానీ జ్ఞానం లేని కారణం చేత నాకన్నా వేరుగా కనిపిస్తూ గౌరవపడుతుంది. జ్ఞానం కలిగితే వెంకటరావు గారు నేనే, ఈవిడ నేనే, ఆయన నేను, సర్వం నేనే. కాబట్టి ఎవరితోనే అప్పుడు కాంట్రవర్సీ ఉండదు. అది బ్రహ్మజ్ఞానం. అంతటా తన్నే చూసుకుంటాడు కనుక 1000 అద్దాలు ఎదురుకుండా పెడితే 1000 అద్దాల్లో 1000 ప్రతిబింబాలు నేనే కనుక ఏ అద్దమో నష్టం కూడా ఉండదు. ఎందుకంటే అన్ని నన్నే చూపిస్తున్నాయి. వేరువేరుగా తెలుస్తుంది వికారం. ఇదే బ్రహ్మజ్ఞానం. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. స్వప్నంలోంచి ప్రబోధం పొందే మెలకులోకి స్వప్నం ఏంటి అర్థం అయిపోయింది. ఇక్కడి నుండి ప్రబోధం పొందాలి. ఈ మెలకులోంచి ప్రబోధం అంటే ఆత్మజ్ఞానం, బోధ అంటే ఎరుక, అవేర్నెస్. ఇక్కడి నుంచి మనం ఎవరో మన జ్ఞానం పొందితే ఈ సమస్య నాలోనే నడుస్తుంది. అందుకే రమణ మహర్షి గారు మాట అన్నారు, మీరు మా దేశం రావచ్చు కదా, ఇక్కడే ఎంత అరుణాచలంలో కూర్చుంటారు. ఆయన అన్నారు, నేను లేనిది ఎక్కడ అన్నాడు. ఆయన నేను లేనిది ఎక్కడ, నేను లేని ప్రదేశం ఉండవడం ఉంది అంటే నేనంటే అక్కడ దేహం కాదు, ఆత్మ కాదు. నేను ప్రపంచంలో లేనిది అక్కడ, ప్రపంచం నాలో ఉంది. నేను ప్రపంచంలో రావడం ఏంటి? ఇది బ్రహ్మజ్ఞానం. వాళ్ళకి అర్థం కలదు. వాళ్ళకి అర్థమైతే వాళ్ళు రమణలు అయిపోతుంది. సరేనా? అందువల్ల ఎవడి చిత్తం అయితే బ్రహ్మమునందు రమిస్తూ ఉంటుందో, బ్రహ్మం అంటే సమస్త జగత్తుకి కారణభూతమైన వస్తువు. ఆయన గారికి ఆనందం, వాడే ఆనందం కనుక ఆనంద బాహ్యం మీద ఆధారపడలేదు. కాబట్టి నందతి నందతి నందత్యేవ. నందతి వాడు ఆనందిస్తాడు, నందతి వాడే ఆనందిస్తాడు, నందత్యేవ వాడే ఆనందిస్తాడు. ఎవరు ఆనందించలేమని అర్థం. ఎందుకు 3 సార్లు చెప్పారు? మనందరికీ 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఈ 3 రకాల దుఃఖాలు పడుతుంది. మనతో పోల్చి మనం చూపించారు. మనందరికీ 3 రకాల దుఃఖాలు. దుఃఖం మొత్తం మీద ఒకటే, కానీ మళ్ళీ ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఆధ్యాత్మికం ఓ మాట వింటుంటాం. మనం తాపత్రయము అనే పదం వింటుంటాం. తాపత్రయం, వీడు తాపత్రయం ఎక్కువ ఉంది. లేనివాడే ఉన్నారు, అన్నవాడి ఓల్డ్ ఉంటుంది. తాపత్రయం ఈ పదం ఉంటుంది కదా.
మూడు రకాలైన తాపాలు. త్రయం అంటే మూడు రకాల తాపాలు. ఏంట తాపం అంటే తప్పింపజేసే తాపము, అంటే వేడెక్కించేది. ఒళ్ళు వేడెక్కించేస్తే మనసు వేడెక్కించేది అవి. ఏడు తాపత్రయాలు: ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం. ఈ మూడు ఎవరికైనా మూడు ఉన్నాయి. ఎవరు ఏ దుఃఖం చెప్పనివ్వండి, ఈ మూడు కేటగిరీలో దానిలో. ఆధ్యాత్మికం అంటే సబ్జెక్టివ్ ట్రబుల్, అంటే నా వ్యక్తిగతానికి సంబంధించిన సమస్య. నా వ్యక్తిగత సమస్య అది ఒంట్లో పోలేదు, ఆకలి, తప్పిక పూర్తిగా నాకు సంబంధించింది. ఉద్యోగం లేదు, సంపదలు లేవు, ఏదో మొత్తం మీద నేను కొట్టుకుంటాను, నల్లగా ఉంటాను, కొడుకుంటాను, ఇలా పూర్తిగా నాకు సంబంధించింది వ్యక్తిగతం, సబ్జెక్టివ్ ట్రబుల్. ఆధిభౌతికం అంటే ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, మొత్తం సభ్య సమాజం, వీళ్ళ వల్ల వచ్చే సమస్య. భౌతిక సమాజం వల్ల వచ్చేది రోడ్డు మీద కుక్కలు, పాములు, దోమలు, చీమలు, ఒక ఏవైతే మొత్తం భౌతిక ప్రపంచం సంబంధం, వీటి వల్ల వచ్చే సమస్య. ఆది దైవికం అంటే దైవం వశాత్తు వచ్చేది. భూకంపాలు, సునామీలు, మొత్తం మీద ఏదో వర్షాలు, వానలు, పంటల ఎగురు కూడా ఏదో దైవం బయట మనం అక్కడ. రైతున్నాడు, తెల్లారితే పంట కోసేసుకొచ్చాం, రాత్రి వర్షం ముంచేస్తున్నాం, అయిపోయింది. బ్యాంకు లోన్ కట్టలేడు, ఇంకా ఆత్మహత్యలు చూస్తున్నాం. ఇవన్నీ దైవం ప్రకారం అంటే. సో ఆది దైవికం, ఈ మూడు రకాల తాపాలే ఎవరికైనా. ఈ మూడు రకాల తాపాల నుంచి బయటపడితే వాడు తాపత్రయాతీతుడు అంటారు. ఈ మూడు దేని బట్టి కలుగుతున్నాయి? ఈ మూడు మన పదం చెప్పాడు. మనకి మూడు ఉంటాయి కనుక ఈ మూడు లేనివాడు వాడిని నందతి, వాడికి ఆధ్యాత్మిక దుఃఖం ఉండదు. నందతి, వాడికి ఆదిభౌతిక దుఃఖం ఉండదు. నందత్యవ, వాడికి ఆదిదైవిక దుఃఖం. ఎందుకుంటుంది చెప్పండి? అసలు మనకెందుకు కలుగుతాయి తెలిస్తే వాడికి ఎందుకులో మనకు అర్థం. మనకెందుకు కలుగుతున్నాయి? దేహమే నేను అనుకుంటున్నాను. మనం దేహానికి అకస్టమ్ అయిపోయాం. దేహమే నేను అనే భ్రాంతులు ఉన్నాం కనుక దేహం ఎప్పుడైతే నేను ఒక పరిమితమైన దేహానికి నా ఉనికిని పరిమితం చేసుకున్నాను, ఇక దీని సమస్య నా సమస్య లేదు. దీని ఆకలి అంటే నా ఆకలి, దీని రోగం నా రోగం, ఇది పుట్టి నేను పుట్టి, ఇది నలుపు నేను నలుపు అని దేహానికి అందించుకున్నాం నేను పుట్టి. సో దీనికి దేహం అన్నాక ఈ సమస్యలు పుట్టది. ఎవరి దేహము రమణ మహర్షి గారి దేహం కాదు, ఎవరి దేహం అయినా సరే దేహం అంటేనే దుఃఖాలమయం. ఆ దుఃఖాలమయానికి మనం కల్పిస్తుంది నేను అన్న అంటికి చాలా క్లాస్. సో దాని ప్రతి దుఃఖాన్ని నా దుఃఖున్నాను. సో దీని దుఃఖాలు ఉన్నాయి కనుక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంక ఇది 10 మంది ఆధారపడాలి కనుక, ఇద్దరు దీన్ని కనాలి కనుక, దీనికోసం 4-3 అటు ఇటు పుడతారు కనుక వాళ్ళ వచ్చే సమస్యలు అది వస్తుంది. సరే సభ్య సమాజం ఉంటుంది దుఃఖ పెట్టడానికి, దోమ ఉంటుంది, ఏగ ఉంటుంది, మనం ఉన్నాయి కదా, దీన్ని కుడుతుంటాయి. దీన్ని కుట్టాక నన్ను కుట్టే అంటాను, అది ఓకే. వాడు తిట్టేటండి, వీడు కొట్టేటండి, వీడు డబ్బులు ఎత్తిపోయండి, వాడు డబ్బులు ఇవ్వలేదు. ఎన్ని పోవాలి, వాళ్ళు ఎంత మాట ఇచ్చారు, వీడు పొగిడించారు, వాళ్ళు సన్మానం చేశారు. ఇవన్నీ భౌతిక ప్రపంచం పెట్టే దుఃఖాలు. ఇంకా మూడోది ఏముంటాయి కదా, పొలం ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. శైవవశాత్తు వచ్చినవి ఏవైతే ఉన్నాయి అంటే మా మానవ ప్రయత్నంతో ఆపలేదు. తుఫాను వస్తుందని వాతావరణ కేంద్రం కూడా తెలుసుకోగలగానే ఆపలేడు. కాబట్టి శక్తి పట్టి మన అదృష్టం బాగుండదు. ఇంకో ఊరు వెళ్ళిపోతేమో కానీ ఇక్కడ కూర్చుందంటే మేము చెన్నై మొత్తం మునిగిపోయింది. ఏం చేసాం? వర్ష పెట్టి మునిగిస్తుంది 6 నెలల గ్యాప్లో 2 సార్లు అది కదా. అందువల్ల దైవవశాత్తు వచ్చింది అవకాశం. అందువల్ల ఇవన్నీ దేహపరంగా, ఈ దేహం నేను ఎప్పుడైతే అనుకున్నాను ఈ 3 పెట్టాడు. వాడికి ఎందుకు లేవు? వాడి దేహానికి పరిమితులు కాదు, బ్రహ్మము కాదు. బ్రహ్మం అంటే అనంతము, అనంతమైన వస్తువు దుఃఖం కనుక ఆయన గారు 3 తాపాలు లేవు. 3 తాపాలు లేవని చెప్పడానికి నందతి 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 3 సార్లు పెట్టారు. అందుతుందా? అందువల్ల యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన. కింద వారం చెప్పుకున్నాం కదా కొంచెం శ్లోకం. అంటే ప్రపంచంలో తిరగడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడైనా తిరిగేస్తుంటారు, యోగరతోవా ఎత్తే బ్రహ్మణ నమ్మదే, మా చిత్తం బ్రహ్మంలో రమించేస్తుంది. డైలాగులు కొట్టడం కాదు, అది రమించేవాడు తిరగచ్చేమో కానీ మామూలు వాడు మాత్రం నియంత్రణతో ఉండాలి. చేతికి నూనె రాసుకున్నవాడు పనసకాయ పోయచ్చు. పనసకాయ పోయాలంటే మాత్రం చేతికి నూనె రాయిపోతే ఇంకా పనసకాయ అవ్వదు. చేతికి నూనె రాసుకున్నవాడు పనసకాయ పోయేటువంటి స్వేచ్ఛ ఉంది. బ్రహ్మజ్ఞానం అయిన వాడు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగచ్చు. ఎందుకంటే ప్రపంచం అంటే బంధించలేదు కనుక. కానీ బ్రహ్మజ్ఞానం అయ్యే ప్రయత్నంలో మాత్రం ప్రపంచం విషయం చాలా జాగ్రత్త, బంధించేస్తుంది. ఇంద్రియ విషయాలు చాలా ప్రమాదకరంగా. అందువల్ల ఇదేదో స్వేచ్ఛ ఇచ్చే శ్లోకం కాదు ఇది. యస్య బ్రహ్మణి రమదే చిత్తం. ఎవడి చిత్తం అయితే ప్రపంచాన్ని ఒకంత కూడా ముట్టకుండా
బ్రహ్మమునందు రమిస్తుంటుందో వాడికి ఈ తాపత్రయాలు ఉండవు. జయదేవుడు అష్టపది ఒక జ్ఞాపకం వస్తుంది. అనిల తరళ కుబలయ నయనేన తపతి కితలయ శయనేన యారమిత వనమాలినా యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా అనిల తరళ కుబలయ నయనేన తపతి కితలయ శయనేన వికసిత సరసిజ లలిత ముఖేన వికసిత సరసిజ లలిత ముఖేన స్ఫుటతి మనసిజ విసికేన యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా అనిల తరళ కుబలయ నయనేన తపతి కితలయ శయనేన వికసిత సరసిజ లలిత ముఖేన వికసిత సరసిజ లలిత ముఖేన స్ఫుటతి మనసిజ విసికేన యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా. జయదేవుడు అష్టపదిలో చెప్తారు, సఖీ యారమిత వనమాలినా. ఎవడై